ఈరోజు పంజాబ్లో పటియాలలో ఆర్మీ అధికారిపై జరిగిన దాడిని ఖండిస్తూ మాజీ సైనికులు ప్రకాశం జిల్లాలోని ఖమ్మంలో ఖండించి సంఘీభావం తెలపడానికి మాజీ సైనికులు అయితే రావడం జరిగింది. పంజాబ్లో ఒక డాబా దగ్గర ఆర్మీ అధికారి వారి కుమారుడు భోంచేస్తున్నప్పుడు పార్కింగ్ పెట్టినటువంటి బండిని తీయమని అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు అడగడం జరిగింది. అప్పుడు మాట పెరిగి 45 నిమిషాలు ఆర్మీ అధికారిని కుమారుణ్ణి విపరీతంగా కొట్టడం జరిగింది. కొట్టడమే కాక అతని ఐ కార్డు మొబైల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. ఒక రాష్ట్రంలో దేశంలో బార్డర్లో పనిచేసేటువంటి ఒక అధికారికి స్వేచ్ఛ లేకపోతే ఇంకా ఎవరికి ఉంటుంది స్వేచ్ఛ? సైనికులు, మాజీ సైనికులకు రాజ్యాంగంలో కొన్ని ఆర్మీ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆర్మీ ఆర్డర్స్ ప్రకారం అయితే ఫాలో కావడం లేదు. ఇక మేము ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ ఎక్సర్సైజ్ అసోసియేషన్ నుంచి చెప్పదలుచుకున్నది, స్టేట్ లెవెల్ నుంచి చెప్పదలుచుకున్నాము. ఎవరైతే అక్కడ పోలీస్ అధికారులు ఉన్నారో వాళ్ళని సస్పెండ్ అయితే చేయడం జరిగింది. ఇమీడియట్లీగా డిస్మిస్ ఫ్రమ్ సర్వీస్ చేసి వాళ్ళను క్రిమినల్ కేసెస్ పెట్టి 10 సంవత్సరాలు వాళ్ళకు జైలు శిక్ష విధించాల్సని ఇక్కడ నుంచి మేము కోరుతున్నాము. అక్కడ వాళ్ళ వైఫ్ అయితే సిబిఐ ఎంక్వైరీకి అడగడం జరిగింది. అలాగే సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు చేయాల్సిందిగా మా యూనియన్ తరఫు నుంచి కోరుతున్నాము. ఇప్పుడు మా యూనియన్ తరఫు నుంచి ప్రతి ఒక్కరూ ఈ సన్నివేశాల గురించి మాట్లాడడం జరుగుతుంది. సార్, మేము ఆర్మీలో ఉండి బార్డర్లలో ఇంత కష్టపడి పని చేసి మేము దేశానికి ఇంత సేవ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఉండే స్టేట్ గవర్నమెంట్ పోలీసు అధికారులు వచ్చేసి మమ్మల్ని మర్యాద ఇవ్వట్లేదు. మేము చేసే చిన్న పని గుత వాళ్ళు మనకి వ్యతిరేకం చేస్తున్నారు. వాళ్ళని కఠిన చర్యలు తీసుకోవాలని మేము దేవుని ప్రార్థించుతున్నాము. సంఘటనకు సంఘీభావం వ్యక్తపరుస్తూ ఇక్కడ మేము చేరటం జరిగింది. ఏదైనా సరే ఫోర్సెస్ లో ఫస్ట్ ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది. ఏదైనా సరే బల ప్రయోగం అనేది చేయకూడదు. కామన్ పీపుల్ మీద కూడా బల ప్రయోగం చేయకూడదు. అలాంటిది ఒక సైనిక అధికారిపై ఒక పోలీసులు సాధారణ వంటి ఒక కానిస్టేబుల్ బల ప్రయోగం జరిగిందంటే అప్పుడు సాధారణ ప్రజలకు ఏ విధమైన రక్షణ ఇస్తారు అనేది మొదటిగా ప్రతి ఒక్కరు గమనించాలి. ఎవరిపైన కూడా రాజ్యాంగం ప్రకారము ఏ డిపార్ట్మెంట్ కూడా ఒకరిపై ఒకరికి చేయి చేసుకునే అధికారం లేదు. బల ప్రయోగాన్ని పూర్వము ఎప్పుడైతే మనకు స్వాతంత్రానికి ముందు బ్రిటిష్ సర్కార్లో భారతీయుల అణచివేత కోసం వాళ్ళు బల ప్రయోగం చేసేవారు. ఆర్మీలో బల ప్రయోగం అనే ఫస్ట్ ఫోర్సెస్ లో ఉపయోగించే మొదటి మాట బల ప్రయోగం చేయకూడదు. ఇది ప్రతి ఒక్క డిపార్ట్మెంటు వాడి ప్రోటోకాల్ కు అనుకూలంగా డ్యూటీలు చేస్తే ప్రజలు సుఖంగా ఉంటారు, దేశం శాంతిగా ఉంటది. అదే ఆర్మీ అధికారి తన యొక్క బలాన్ని ఉపయోగించి అతను ఈక్వల్ టు ఇక్కడ ఎస్పీ లెవెల్ అధికారి అతను యూనిట్ మొత్తాన్ని తీసుకొని అదే పోలీసుల పైన రెచ్చగొట్టింటే ఈ రోజు ఎలా ఉండేది పరిస్థితి? ఇది కూడా ఆ పోలీసులు అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు ఒకసారి గమనించాలి. ఇలాంటి సంఘటనలు మరి దేశంలో ఎక్కడ కూడా జరగకూడదు. ముఖ్యంగా పోలీస్ అధికారులు దీని మీద దృష్టి పెట్టి తన సబార్డినేట్ కు గైడ్ చేస్తే ఇలాంటి సంఘటనలు జరగవు. ఈ జరిగినందుకు మేము చాలా దుఃఖిస్తున్నాము. ఇలాంటి సంఘటనలు ఖమ్మం పట్టణంలో కానీ దేశంలో కానీ ఎక్కడ కూడా జరగకూడదు. జై హింద్. అందరికీ నమస్కారము. ఈ రోజు దేశంలో పట్యాలలో ఒక ఆర్మీ అధికారి పైన బల ప్రయోగం అనేది చాలా దురదృష్టకరము. ఇలాంటి ఘటనలు ఎక్కడ జరగకూడదు. ఒక కర్నల్ అంటే ఒక ఆఫీసర్ కి ఒక విఐపి హోదా ఉన్న కర్నల్ కే భద్రత లేనప్పుడు ఒక మాజీ సైనికులకు జేసీలకు ఎలాంటి భద్రత ఉంటుంది? ఇది మాత్రం అందరూ ఖండించాల్సిన విషయం. ఈ రోజు అక్కడ జరుగుతుంది, రేపు ఇక్కడ కూడా జరగవచ్చు. ఏదైనా కానీ చాలా దురదృష్టకరమైన విషయం ఇది. దీన్ని అందరూ ఏకదాటిగా ఖండించి దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి పై అధికారులకు రిపోర్ట్ చేసి వాళ్ళను సస్పెండ్ చేయడం కాదు, వాళ్ళని డిస్మిస్ సర్వీస్ చేసి వాళ్ళ తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం. ధన్యవాదాలు. ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి అందరికి నమస్కారము. పంజాబ్ పటియాలలో జరిగిన ఘటన గురించి మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ఫుల్ కర్నల్ అధికారిని వాని కుమారుని కొట్టడం మంచిది కాదు. ఇది రేపు మన రాష్ట్రంలో జరగవచ్చు, ఇంకోసారి జరగవచ్చు. ఇంత ముందు ఒడిశాలో కూడా జరిగింది. అప్పుడు కూడా వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. సస్పెండ్ కాకుండా కఠినంగా వాళ్ళను డిస్మిస్ చేస్తే రేపు చేసే వాళ్ళకు కూడా ఇది ఒక సబక్ అవుతుంది.
దీనికి మేము అందరము ఖమ్మం అసోసియేషన్ తరపు నుంచి ఖండిస్తున్నాము. జై హింద్. ఖమ్మం మాజీ సైనికుల ఆఫీస్ తరఫున అందరూ మాజీ సైనికులకి ఇక్కడికి వచ్చి పటియాలో జరిగిన కర్నల్ సాబ్కు దాడి గురించి అందరూ ఖండిస్తున్నారు. అక్కడ జరిగిన చర్యకు కఠిన చర్యలు తీసుకోవాలని సర్కార్ను కోరడమైంది. ఈ విషయం రాజ్నాథ్ సింగ్ గారికి, మోదీ గారికి కంపల్సరీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి పాలిటిక్స్ లెవెల్లో. ఇది వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని ఖమ్మం మాజీ సైనికుల తరఫున మేమందరం ఖండించడం జరిగింది. ధన్యవాదాలు. మనం ఇక్కడ సమావేశం అనేది ముఖ్యమైన కారణం ఏమిటంటే, మన ఆర్మీ అయినటువంటి ఆఫీసర్ గారి కుమారుని ఈ విధంగా హింసించడం మనము చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఈ విషయం మన అన్య నాలుగు మొత్తానికి మనకు తెలుసు అనమాట. అందుకే మనం ముందుకొచ్చి ఈ విధంగా దాని కారణాలు ఏంటి అని మనం అడిగే హక్కు మనకు ఉంది. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ యొక్క ఉద్యమాన్ని మనం ముందుకు నడిపించాలని నేను కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ ఏకమవడం ఏమంటే, పంజాబ్ పటియాలా అనే ప్లేస్లో ఒక ఆర్మీ కర్నల్ ప్లస్ వాళ్ళ అబ్బాయికి డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రత్యేకంగా టార్గెట్ చేసి వాళ్ళకు కొట్టడము, హింసించడం అనేది చాలా బాధాకరమైన విషయంగా ఉంది. టోటల్ ఇండియాలో కాదు, వరల్డ్లో కాదండి, మన మాజీ సైనికులు ప్రత్యేకంగా ఉన్నారు. డిపార్ట్మెంట్ ఈ రకంగా వచ్చేసి హింసించడం అని జరిగితే డిపార్ట్మెంట్కు ఇంకా ఐక్యత అనేది ఎక్కడ ఉందండి? ఒక డిపార్ట్మెంట్ మనం అనేది ఎంతో సపోర్ట్ చేసి ప్రతి ఒక్క ఊర్లో, ప్రతి ఒక్క మండలం, ప్రతి ఒక్క డిస్టిక్లో వచ్చేసి సపోర్ట్ చేసుకుంటా ముందుకెళ్తా ఐక్యతగా మనం నడుస్తున్నాం. కానీ ఈ రకంగా తెలిసో తెలియకో కానీ తెలిసి విషయమే ప్రత్యేకంగా మన ఆర్మీ వాళ్ళకు టార్గెట్ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉందండి. దీనికి డిపార్ట్మెంట్ వాళ్ళు పెద్దరికంగా దీనికి పెద్ద మనసు చేసి అసలు వాట్ ఈజ్ వాట్ అన్నట్టు ఎంక్వైరీ చేసి న్యాయం చేస్తారని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాం. దయచేసి దీనికి పెద్ద ఎంక్వైరీ చేసి దానికి రిజాల్వ్ సిబిఐ తరఫు నుంచి రిజాల్వ్ చేస్తారని ప్రత్యేకంగా మనవి చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఖమ్మం మాజీ సైనికుల అసోసియేషన్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరికీ. ఈ పంజాబ్ లో జరిగిన ఇటువంటి కర్నల్ గారికి దీనికి మేము చాలా దుఃఖిస్తున్నాము. కానీ ఒక యూనిట్ లో కమాండెంట్ ఆఫీసర్ లో ఉండే ర్యాంకింగ్ లో కలిగిన అతనికి ఈ విధంగా జరగడం అన్యాయం. దీనికి మేమందరము ఖండిస్తున్నాము. పంజాబ్ లో జరిగిన విషయము మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి ప్రజలకు ఏ మీడియా అయితే చూపించడం లేదు. అందుకోసం మేము సపరేట్ గా మాజీ సైనికుల సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ వాయిస్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ పేరు మీద యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఈ యూట్యూబ్ ఛానల్లో మేము ఈ వీడియోను అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. మీరు దయచేసి గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ రోజు ఒక ఆర్మీ అధికారికి జరిగింది, ఆంధ్రప్రదేశ్ లో మాజీ సైనికులకు జరిగినవి, ఒరిస్సాలో ఆర్మీ అధికారికి జరిగింది. ఆ తర్వాత ఒక టోల్ ఫ్రీ నెంబర్ అయితే ఆర్మీ అధికారులకు, ఆర్మీ సైనికులకు, మాజీ సైనికులకు అయితే నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. అయినటికి ఇటువంటి ఘటనలు ఇంత ముందు జరిగినాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి, రాబోయే రోజుల్లో కూడా జరుగుతాయి. అందుకు ప్రతి ఒక్క స్టేట్ గవర్నమెంట్ కి, ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్ గవర్నమెంట్లకు మా రిక్వెస్ట్ ఏంటంటే, సైనికులకు, మాజీ సైనికులకు దక్కాల్సిన గౌరవం అనేది దక్కాల. మేము బార్డర్ లో కష్టపడి ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఎంతో కష్టపడి బయటికి వచ్చిన ప్రపంచంలో ఇటువంటి జరిగితే నిన్న ఆమె ఆర్మీ అధికారి వైఫ్ ఏం చెప్తుంది, నా కొడుకు ఈ దేశంలోనే ఉండనని ఆమె చెప్పడం జరిగింది. మనం వీడియో కూడా చూపిస్తాం. ఆమె చెప్పడం జరిగింది. ఆమెకు పోలీసులు తప్పు చేయకుంటే పోలీసులు ఫోన్ చేసి ఆమెకు రిక్వెస్ట్ చేయడం జరిగింది వదిలేయమనేసి. ఆ వీడియో కూడా ఆర్మీ అధికారి వైఫ్ అనే ఆమె పోస్ట్ కూడా చేయడం జరిగింది. ఫేస్బుక్, వాట్సాప్, యూట్యూబ్లలో కూడా తిరుగుతుంది. తప్పు చేసి మేము తప్పు చేసినాము క్షమించండి అని ఎందుకు చెప్పడము? దయచేసి సర్వీస్ లో ఉన్నటువంటి సైనికులకు, మాజీ సైనికులకు వాళ్ళకి దక్కాల్సిన గౌరవము స్టేట్ గవర్నమెంట్, పోలీసు అధికారులు అయితేమి, పోలీసులు అయితేనేమి, వాళ్ళ మాజీ సైనికులే కాకుండా ఎవరికైతే ఉర్దూలు ఉంటారు, ముస్లిం వాళ్ళు ఉంటారు, ప్రతి ఒక్కరికి మనం రెస్పెక్ట్ ఇచ్చి తప్పు ఉంటే శిక్షించండి, తప్పు లేనప్పుడు దాన్ని గమనించి ఉండాల్సిందిగా మేము యూనియన్ నుంచి ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము.